బుధవారం సూర్యాపేట పట్టణంలోని గిరినగర్లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హై స్కూల్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా గిరినగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని గిరినగర్లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా గిరినగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ రిజిస్టర్ను పరిశీలించి వచ్చిన ప్రతి పేషెంట్కు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారా అని సుష్మను అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ అన్నింటినీ టీ హబ్కు రెగ్యులర్గా పంపుతున్నారా, రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా అని పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా కేసుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇమ్యునైజేషన్ చేస్తున్న తీరును ఏఎన్ఎం సువర్ణను అడిగారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను జాగ్రత్తగా పరిశీలించి మందులు అందచేయాలని తెలిపారు. అక్కడ నుండి హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హై స్కూల్ను సందర్శించారు. స్టాఫ్ రూమ్లో గల అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి పాఠశాలలోని అన్ని గదులను పరిశీలించారు. 9వ తరగతిలో జరుగుతున్న డ్రాయింగ్ క్లాసులలో కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. క్లాస్లో ఉన్న డ్రాయింగ్ టీచర్ సత్యంను డ్రాయింగ్లో మెలకువలను పిల్లలకు నేర్పాలని తెలిపారు. అక్కడ నుండి 10వ తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలెక్టర్ బాగా చదివి అందరూ 10కి 10 పొందాలని, డిస్టింక్షన్ మార్కులు సాధించాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి నుండే జీవితానికి తొలిమెట్టు మొదలవుతుందని, ఇక్కడే జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని, కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏమి కావాలి, భయం లేకుండా అనుకున్నది సాధించాలి అనే పట్టుదల ఉండాలని, ఈ మూడింటితో ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు నాలెడ్జ్, నైపుణ్యం, పర్సనాలిటీపై కలెక్టర్ వివరించారు. ఆటలు, స్నేహితులు ఉండాలి, కానీ దేనికి ఇచ్చే సమయం దానికి ఇచ్చి చదువుపై శ్రద్ధ వహించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు వై ఎదిపతిరావు, టీచర్ ఎండి గౌస్, మెడికల్ ఆఫీసర్ శివప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ సుష్మా, అధికారులు, సిబ్బంది ఉన్నారు.